అందుకనే మనకు వందల కోట్ల భూమిని బంజారా భవన్ కోసం అక్కడ కేసీఆర్ గారు మనకు నిర్మాణం చేసి ఇచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గొప్పగా అందులో నిర్వహిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఆ రోజు ఒక వరంగల్ పార్లమెంట్ సీటు జనరల్గా ఉంటే రవీందర్ నాయక్ ఎంపీ చేసిన ఘనత కేసీఆర్ది. ఇవాళ ఆయన అక్కడ ఉన్నాడు. అడుగుతా ఉన్నా, మొన్న ఆయనకు బీజేపీ టికెట్ ఇస్తే డిపాజిట్ పోయింది, 2000 ఓట్లు రాలేదు. అంటే అలాంటి టికెట్లు కాంగ్రెస్ బీజేపీలు ఇస్తాయి, కానీ కేసీఆర్ జనరల్ సీట్లో ఒక గిరిజన బిడ్డను నిలబడి గెలిపించిన చరిత్ర కేసీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అక్కడ ఒక రాములు నాయక్ ఉన్నాడు, అన్నా మీ మీద మాకు కోపం లేదు, కానీ ఎవరేందో జాతికి ఎవరు చేసినో గుర్తించకుండా మీ అవకాశాల కోసం మీరు జాతిని పణంగా పెట్టొద్దు అని చెప్తున్నా. ఎవరైనా చేస్తారా నిన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ? ఇవాళ రేవంత్ రెడ్డిని చేయమని ఛాలెంజ్ చేస్తున్నాం. మేము ఇక్కడ ఉన్న అందరం కేసీఆర్ కదా, అధికారం వచ్చిన తొలినాళ్ళలోనే నిన్ను గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ చేసిండు. మీ ఆశకు హద్దు లేకపోతే మీ వల్ల ఏదో జాతిని నష్టపోయినట్టు మరి వెళ్ళిపోయిన ఇవాళ ఎవరు గానుతున్నారు మిమ్మల్ని? कुणी गान रेच का कुणी पूछ रेच का 50 रेच का कहने आज रविंदर नायक ने रामुलु नायक ने पूछ रही छू. आज अपन कविता भाई भारत देश चरित्रलो ఒక గిరిజన మహిళ 40 ఏళ్ల లోపే మరి పార్లమెంట్లో అడుగు పెట్టింది అని అంటే అది కేసీఆర్ చలవా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ధైర్యం ఉందా ఎవరికైనా? ఇలాంటి సాహసం మరి కాంగ్రెస్ బీజేపీలు చేస్తాయని అడుగుతా ఉన్నాం. అంటే కేసీఆర్ గారు ఏం చేసినా ఆ జాతిలో ఉండే మరి అవకాశాలు ఇవ్వాలి, ఎవరికి తీసిపోకుండా మరి వాళ్ళు రుజువు చేసుకుంటారు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ప్రతిసారి మాట్లాడేవాడు. అందుకనే దేశం స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లలో 65 ఏళ్ళు పాలించిన వాళ్ళు 90 గురుకులాలే గిరిజనులకు నిర్మిస్తే 95 గిరిజన గురుకులాలను డిగ్రీ పీజీ విద్యా వృత్తి కోర్సులకు అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు. ఇవాళ చాలామంది విదేశ విద్య కోసం అనేక దేశాలకు 20 లక్షలు ఇచ్చి పంపించింది కేసీఆర్. అయితే కేసీఆర్ దిగిపోయినప్పటి నుంచి అవస్థ పడుతున్నారు, చదువు మానేసి వెనక్కి వస్తున్నారు. మేము చేసిన ఎంపిక తప్ప ఈరోజు గిరిజన జాతి అనాథగా మిగిలిపోయింది ప్రభుత్వంలో. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఉన్నాయి 2 సరిపోవు, ఇంకా 3 కార్పొరేషన్లు ఇస్తా అన్నాడు. దిక్కు లేదు. ఏమన్నాడు? ఈ 14 నెలలుగా ఆ రోజు కేసీఆర్ రిజర్వేషన్ 22లో పెంచిన 14లో అధికారంలో వచ్చిన రోజు నుంచి 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 10% గిరిజనులు ఉన్నారు. వాళ్లకు 10% బడ్జెట్ పెట్టాలని ప్రతి బడ్జెట్లో దానికి సత్సమానమైన మరి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకున్నాడు. కానీ 14 నెలలుగా గిరిజన సంక్షేమానికి రూపాయి ఇవ్వలేదు. ఇవాళ చదువుకునే విద్యార్థులు అనాథాలు అయిపోయినారు. దేశం కాని దేశంలో మరి పిల్లలు పస్తులు ఉంటున్నారు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. మారి ఆడి కేరిచే నిరంజన్ అన్న చెప్తుండే, ఎక్కడో కొండల్లో గుట్టల్లో చెలిమెల నుంచి నీళ్లు తెచ్చుకునేవాళ్ళం. మార్ దాదీర్ మార్ మోటే ఆడీర్ మరడీర్ మా నాన్నకి రోజున तपाड़े पर लट्टा छेनी कसना छेनी का तो कते कते को ढाबे थी वो बाहर ले जाओ बेटी रवाड़ो मार उनको एक आदमी उन बाहर ले जाओ तो बेड़ो पाड़ पाड़न हांडी बेड़ो गुड़िया पाड़ पाड़न मार तपाड़े लट्टा उकड़ गया आड़ी गेन कहती थी कतराई को ढाब उब जावे तड़ाए माँ कालो मा जान पानी पाड़े हावगा कोनी आड़ी हमसे वेन मुनगोड़ की कविता बाइन हमसे रविंद्र कुमार बिया लेगो मैंने जानसन बिया लेगो डोगरी डोगरा सदा नल्ला फेर लें घरे पियर पानी पी दे. केसीआर कहतो तो एक ग्वारेर बेटी टोकणो झलेन रोड चढ़न पानी लायर छेनी घर घर पानी दिनो जो घनता केसीआर एरो उंडाड़े मुलुगु मा एक टांडो बळगो
भाग्य टांडो को जुको ग्वार ग्वाणी रोरे कचे माय पड़न मर जावांगे न कसने का तो मार घरे में मार बेटी मोटियार माल छे सगाई कर मेलो मत 10-15 वर्षे दशक कमा मेलो जो पीसा बढ़ गए ज्ञानो बढ़ गो बटल बढ़ गए मार बेटी ने काई देन वड़ाऊं माँ उजी कमाणो को तो 10-15 वर्ष रहनो कत्ती लाऊंगे ने माय पड़न मर जाऊंगा तो मरे तो वो काम है नहीं मैं ढाई रेन 50,000 रुपया देताणु केसीआर ढाई रेन और वाया की दोगे छे उन्हाड़ केल दोगे छे गोर गरीबे ने एक बेटी हुई तो वो ने आज अपनी याड़ी है रासबली भियावाड़े साम देवरकोंडा साम पेटे में एक बेटी जने दी बेटी जने तीन बेटी छके तो अपने भाई जान काई देन छे नी कटपाळू रांडे ने कद्देन वळाऊं काई देन वळाऊंगे पेट पाड़ दी अपने दीटे भूल चुकन वेचा तो वेच ली दे पण आज केसीआर अपने पालवाड़िया ने वायन बलाव तो 500 रुपया घालती लकाले पण आज 1,16,000 कल्याण लक्ष्मी दिनो आज गोपगा एक बेटी पेटे तिरे तो पेट भरन अन्ना को जो पेट भरन बाटी घाल लोगे आलोचिंचो जो केसीआर